ఆవాలు జీలకర్ర అయితే వేసేస్తున్నాను. చూడండి బాగా దాన్ని చిటపటలాడిపోతున్నాయి. 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కూడా వాటిలోనే వేస్తున్నాను. నా దగ్గర కల్లమాకు లేదండి, స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇవి కొంచెం వేగాలి పచ్చిమిర్చి కూడా వేగిపోయాక నేనైతే వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా వాటిలోనే వేసేసేయాలి. కొంచెం పచ్చిగా కుట్టుకొనైనా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు, బాగుంటుందండి. నేనైతే అలాగే వేసేసాను. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి మనకు వెల్లుల్లి, అలా అయితేనే మనకు పచ్చివాసన రాకుండా ఉంటాయి. సాంబార్లో టేస్టీగా ఉంటుంది తినడానికి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ముల్లంగిలు, క్యారెట్లు, బఠానీలు వీటిని కూడా అంతా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి అన్నీ అయితే వేసేసాను. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేస్తాను చూడండి.